హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ పన్నీర్ బుజ్జి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక 15 మినిట్స్ పడుతుంది అంతే. ముందుగా ఒక బాండీ తీసుకుని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేశాను. రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండి అనేది తీసుకోవాలి. ఇది కంపల్సరీ తీసుకోవాలండి, అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటేనే కర్రీ బాగుంటుంది. ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు అనేవి కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు అనేవి పూర్తిగా మగ్గిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఆల్రెడీ శనగపిండి వేసాం కాబట్టి మనకి కర్రీ అనేది కొంచెం గుజ్జుగా అనిపిస్తుంది. సో టమాటాలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ అనేది కూడా యాడ్ చేసుకుని క్యాప్సికమ్ మగ్గే వరకు మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. రోటీస్లోకి ఫాస్ట్గా అయిపోయే కర్రీ ఏదైనా ఉందంటే ఇదేనండి. జస్ట్ 15 మినిట్స్లో కర్రీ అనేది చాలా బాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలండి. నేనైతే వారంలో కనీసం 2 సార్లు పన్నీర్ కర్రీ చేస్తానండి. ఎప్పుడూ ఒకేలాగా చేస్తే ఎందుకు తింటారండి చెప్పండి? మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా? కానీ ఏం చేయాలి, వెరైటీగా చేయాలి, ప్రోటీన్స్ అన్నీ వెళ్ళాలి. సో అందుకని ఇలాగా నేను ఇక్కడ పన్నీర్ అనేది తురుముకున్నానండి. చేత్తో అయినా స్మాష్ చేయొచ్చు, కానీ తురుముకుని వేసామనుకోండి చూడటానికి కొంచెం బాగుంటుంది. పిల్లలు కూడా తొందరగా అట్రాక్ట్ అవుతారు, ఏదో స్పెషల్ కర్రీ అని చెప్పి. సో అందుకని ఇలా పన్నీర్ అంతా వేసుకున్న తర్వాత కనీసం ఒక 4 to 5 మినిట్స్ అనేది మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి తీసుకుని దాన్ని మంచిగా నలుపుకొని కర్రీలో యాడ్ చేసుకోవాలి. కర్రీలో లాస్ట్లో కస్తూరి మేతి వేస్తే వచ్చే ఫ్లేవర్ వేరండి. ఇంకేముంది, వేడివేడి పన్నీర్ బుజ్జి రెడీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.